హూ ఈజ్ ఆల్టర్నేటివ్ ఇన్ తెలంగాణ ఫర్ బ్యాక్వర్డ్ పీపుల్. మనకు ఒకడు ఆల్టర్నేటివ్ ఉండకూడదు బ్రదర్. ఇగో అందుకే అన్నా కదా, ఆల్టర్నేట్ రాజకీయాలు అనేది ఎస్సీ బీసీ ఎస్టీలు చేయాలి. రేవంత్ రెడ్డి ఏమన్నాడు, అన్ని పార్టీలు రెడ్డిల జేబులో ఉండాలి అన్నాడు. మనం ఏమంటున్నాం, అన్ని పార్టీలలో సమానమైన వాటా ఎస్సీ బీసీ ఎస్టీలకు దక్కాలి. ఉదాహరణకు ఇక వీళ్ళకు మ్యాపేజ్ చెప్తేనే అర్థమయ్యేటట్టున్నది. రేవంత్ రెడ్డి ఏమన్నాడు, అన్ని పార్టీలు రెడ్డిల జేబుల్లో ఉండాలి అన్నాడు. ఉదాహరణకు బీజేపీ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డే ఉండాలన్నాడు, కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డే ఉండాలన్నాడు, బీఆర్ఎస్ పార్టీలో కూడా రెడ్డే అధ్యక్షుడు ఉండాలన్నాడు, ఇంకో కమ్యూనిస్ట్ పార్టీలో రెడ్డే అధ్యక్షుడు ఉండాలన్నాడు. ఇట్లా ఏ పార్టీ తీసుకున్నా ఆ పార్టీ రెడ్డిల చేతిలో ఉండాలి, రెడ్డిల జేబులో ఉండాలని రేవంత్ రెడ్డి గారు అన్నారు. ఇప్పుడు నేనేమంటానా, బీఆర్ఎస్ ఉన్నది, సరే బీఆర్ఎస్ అధ్యక్షుడు కేటీఆర్ కేసీఆర్ ఉంటాడు, కానీ బీఆర్ఎస్లో కూడా 60 సీట్లు బీసీలకు ఇవ్వాలి. ఉదాహరణకు బీజేపీ ఉన్నది, బీజేపీలో కూడా అసెంబ్లీ సీట్లు 60 బీసీలకు ఇవ్వాలి. లేకపోతే కాంగ్రెస్ ఉన్నది, కాంగ్రెస్లో కూడా 60 సీట్లు బీసీలకు ఇవ్వాలి. ఇది సమన్యాయం. ఒకవేళ ఈ 60 సీట్లు కాదు, మాకు అధికారమే కావాలంటే బీసీలు ఎస్సీలు ఎస్టీలు కలిసి ఒక పార్టీని ఎత్తుకోవాలి. ఏ పార్టీ అది? బీఎస్పీ పార్టీ, జాతీయ పార్టీది బీఎస్పీ పార్టీ. ఇది ఎస్సీ బీసీ ఎస్టీల పార్టీ, జాతీయ పార్టీ. జాతీయ స్థాయిలో ఎస్సీ బీసీ ఎస్టీలకు ఉన్న ఒకే ఒక్క పార్టీ బీఎస్పీ పార్టీ. కాన్షీరామ్ గారు, దాదాసాహెబ్ కాన్షీరామ్ గారు స్థాపించిన పార్టీ బీఎస్పీ పార్టీ. ఇక ఇప్పుడు డిఎస్పీ పార్టీ అని విశారదన్ మహారాజ్ గారు పెట్టిండు. విశారదన్ మహారాజ్ గారు డిఎస్పీ పార్టీ అని పెట్టిండు. ఏంటిది ఇది? ధర్మ సమాజ్ పార్టీ. మనం ధర్మాత్మలం కదా, ఒకని సొమ్ము తినం, ఒకని తెరువుకు పోము, ఒకని గుంజుకోము, ఒకని చంపము, అన్యాయంగా ఒకని మీద పడి అక్రమంగా దోచుకోము. కాబట్టి అందుకే దీనికి ధర్మ సమాజ్ పార్టీ అని పెట్టిండు. ఇగో ఈయనే బీసీ ఎస్సీ ఎస్టీ జాక్ అని పెట్టిండు. ఒకటి జాక్ అని పెట్టి ఈ బీసీ ఎస్సీ ఎస్టీలను రాజకీయంలో నడిపిస్తున్నాడు. కాబట్టి ఇట్లుండాలి తెలంగాణలో. ఆల్టర్నేట్ రాజకీయాలకు బ్యాక్వర్డ్ క్లాస్లకు ఆల్టర్నేట్ రాజకీయ పార్టీ ఏంటిది అని అడిగినప్పుడు ఆల్టర్నేట్ రాజకీయాలు మనమే చేయాలి. మన నుండే విప్లవం వస్తే అప్పుడు భయపడతారు. ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ 60 సీట్లు ఇస్తలేరు బీఆర్ఎస్లో ఎవరు, ఇక్కడ మా అంటే 19 సీట్లు ఎంతో ఇస్తాను. ఇక వీళ్ళు కూడా గంతే, వీళ్ళు 10 సీట్లు ఇచ్చింది కావచ్చు, ఇక వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళు 22 సీట్లు ఇచ్చింది కావచ్చు. బీసీలకు చైతన్యం రావాలి, మా వాటా ఎంత అని అడగాలి. నిన్న రాత్రి ఒక పిల్లగాడు ఫోన్ చేసాడు, తిన్మార్ మల్లిగాడు రెడ్డి కాదు బీసీ అన్నాడు. అరే బాబు, ముదిరాజుల వాటాను దోచుకున్నది రెడ్డిలు అని మల్లిగాడు చెప్తున్నాడు కదా. ఇదే మల్లిగాని కులానికి సంబంధించిన వ్యక్తులు అసెంబ్లీలో ఎంతమంది ఉన్నారో లెక్కేసుకో అన్న. వారి జనాభా ప్రతిపాదికన ఎంతమంది ఉండాలి, ఆ జనాభాకు మించి మల్లిగాని కులం వాళ్ళు ఎందుకు ఎక్కువ పార్లమెంట్లు ఉన్నారు, అసెంబ్లీలు ఉన్నారు. మల్లిగాని కులానికి పార్లమెంట్లు ఎన్ని రావాలి సీట్లు? ఒకటే రావాలి. మరి ఇద్దరు ఉన్నారు వాని కులానికి సంబంధించిన వాళ్ళు. కాబట్టి ఆల్టర్నేట్ రాజకీయం చేయాలంటే ముందు ఎస్సీ బీసీ ఎస్టీలో ఐక్యత రావాలి, ఎస్సీ బీసీ ఎస్టీలో వాళ్ళ ఆలోచనలో మార్పు రావాలి. అప్పుడే ఆల్టర్నేట్ రాజకీయాలను ఈ ఎస్సీ బీసీ ఎస్టీలు చేయగలరు. లేకపోతే గట్లనే వాళ్ళు ఎంత ఇస్తే గంతే తీసుకొని ఉండాలి. రేవంత్ రెడ్డికి ఉన్న చైతన్యము ఎస్సీ బీసీ ఎస్టీలకు లేదా? జస్ట్ 15-16 సంవత్సరాలలో ముఖ్యమంత్రి సీట్ను అందుకున్నాడు ఆయన. ఎంతటి చైతన్యం! నేను అందుకే అంటానా, మీరు రెడ్డిలను ఇష్టానుసారంగా దూషిస్తే ఏం రాదు, వాళ్ళకి ఎంటిక కూడా ఊసిపోదు రెడ్డిలది. నీ జాతులను చైతన్యం చేయి దమ్ముంటే. నీ ఇంట్లో పెంట పెట్టుకొని అవతలి ఇంట్లోని పెంట ఉన్నదని వృత్తే నీకేమొస్తుంది? కాకపోతే నువ్వు చైతన్యవంతుడి కాకపోవడం వల్ల అవతలోడు ఎంత దోచుక తింటాడు అనేది చెప్పగలగాలి. దానికి రెడ్డిలను ఇష్టానుసారంగా దుర్భాషలాడడం, ఇష్టానుసారంగా నిందించడం దేనికి? దానివల్ల రూపాయి మందం బెనిఫిట్ లేదు దానివల్ల.